కేరళ తీరాన్ని తాకాయి నైరుతి రుతుపవనాలు. రేపు ఉత్తర కేరళలో పూర్తిగా విస్తరించనున్నాయి. జూన్ 2న దక్షిణ కర్ణాటక, ఆ తర్వాత రాయలసీమలోకి రానున్నాయి రుతుపవనాలు. జూన్ 6న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి నైరుతి రుతుపవనాలు. జూన్ 6 నుండి 11 వరకు రాష్ట్రంలో పూర్తిగా వ్యాపించనున్నాయి. రుతుపవనాల ప్రభావంతో దక్షిణ, ఉత్తర జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, వెదర్ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, దేశానికి ఎంతో కీలకమైన వర్షాల కాలానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈరోజు కేరళకు ఎంటర్ అయ్యాయి. అయితే రానున్న రోజుల్లో తెలంగాణలోకి ఎప్పుడొస్తాయి, రానున్న 5 రోజుల పాటు వెదర్ ఎలా ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, నైరుతి రుతుపవనాలు కేరళకి టచ్ అయ్యాయి, మనకు తెలంగాణకి ఎప్పుడు రాబోతున్నాయి? రానున్న 3 రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతుంది? గత 2 రోజులు పడుతున్న భారీ వర్షాల కారణంగా మనకి కేరళని ఈరోజు మనకి రుతుపవనాలు అయితే తాకడం జరిగింది. గత 2 రోజులుగా మనకి రుతుపవనాలు బాగా చురుకుగా కదులుతూ అండమాన్ పరిసర ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు చేరుకున్న తర్వాత ఇప్పుడు ఈరోజు మనకి కేరళలోని కన్నూరు ప్రాంతం నుంచి కోయంబత్తూర్, కన్యాకుమారి, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనకి రుతుపవనాలు అయితే చేరుకోవడం జరిగింది. మరో 2 రోజులు కూడా మనకి ఇదే విధమైన వాతావరణం కేరళ పరిసర ప్రాంతాల నుంచి, అలాగే మనకి కోస్టల్ కర్ణాటక మరియు ఇంటీరియర్ కర్ణాటకల్లో కూడా ఏర్పడి 2, 3వ తేదీన మనకి ఇంటీరియర్ కర్ణాటక, అదేవిధంగా రాయలసీమలో 4వ తేదీన మనకి రుతుపవనాలు తాకి దాదాపుగా 5 నుంచి 11వ తేదీ లోపల మనకి తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి 5 నుంచి 11వ తేదీలో మొత్తానికి పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ముందుగా చెప్పినట్టుగా ఒక 2 రోజుల ముందుగానే మనకు కేరళని రుతుపవనాలు తాగాయి కదా, దేనివల్ల అనుకోవచ్చు? దాదాపుగా మనకి గత 2 వారాలుగా మనకి కేరళ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వర్షపాతం అధికంగా నమోదవుతూ వస్తూ ఉంది. గత 2 రోజులుగా మనకి గత వారంలోనే ఏర్పడిన తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత నుంచి మనకి ఈ కేరళ తీర ప్రాంతానికి కొద్దిగా పశ్చిమ దిశ నుంచి మరియు నైరుతి దిశ నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. ఇవి దాదాపుగా కావాల్సిన ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ ఏర్పడ్డం, అంతేకాకుండా గత 2 రోజుల నుంచి వర్షపాతం కూడా సాధారణంగా ఉండడం. ఈ సంవత్సరం పూర్తిగా ఎల్నినో ప్రభావం అనేది దాదాపుగా తగ్గిపోయింది. దీని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం వల్ల సాధారణ స్థితికి రావడమే కాకుండా మనకి వచ్చే నెలలో లానినా కూడా ఏర్పడే అవకాశం ఉన్నందున, మరింత విధిగా వర్షపాత సూచన ఉన్నందున మనకి ఈసారి కొద్దిగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 2 రోజులు సాధారణం కంటే ముందుగానే రావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా మనకి 1-2 రోజులు ముందు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ నైరుతి రుతుపవనాలు కేరళలో ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి, వాటి కదలికలు తెలంగాణ వ్యాప్తంగా ఎట్లా ఉండబోతున్నాయి? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కన్నూరు పరిసర ప్రాంతం నుంచి మనకి దాదాపుగా కోయంబత్తూరు, అలాగే కన్యాకుమారి, దీని నుంచి మనకి ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా చేరుకోవడం అయితే జరిగింది. మనకి వచ్చే 2 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే కోస్టల్ కర్ణాటక, అలాగే 2వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే బెంగళూరు మరియు సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, 4వ తేదీన మనకి రాయలసీమ పరిసర ప్రాంతానికి, 5 నుంచి 11వ తేదీలో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలోని మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వాతావరణం చూసుకున్నట్లయితే ఈ వచ్చే 5 రోజుల్లోని ఈరోజు రేపు కొద్దిగా మనకి వర్షపాత సూచన అనేది చాలా తక్కువగా ఉంది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఇల్లటి నుంచి కొద్దిగా క్రమేపీనా రుతుపవనాలతో పాటుగా మనకి విండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ మనకి వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్లటి నుంచి వచ్చే 3 రోజులు కూడా సాధారణ వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం అన్నారు, కానీ మనకు ఉత్తర జిల్లాలో చూస్తే హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇటు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా ఉక్కపోతలు, హై టెంపరేచర్ చూస్తున్నాం. ఈ ప్రభావం ఎందుకు ఉంది అనుకోవచ్చు? దాదాపుగా మనకి సైక్లోన్ కొద్దిగా మనకు ఉత్తర దిశ నుంచి మూవ్ అవుతూ ఉండడం వల్ల అది మనకి క్రాస్ అయిపోయిన తర్వాత నుంచి మనకి రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి వేడి పొడిగాలులు వస్తూ ఉండడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరగడం అయితే జరిగింది. దాదాపుగా 41 నుంచి 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. అదేవిధంగా మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనకి దక్షిణ దిశ నుంచి అంటే బై ఆఫ్ బెంగాల్ నుంచి కూడా కొద్దిగా మాయిశ్చర్ విండ్స్ రావడం వల్ల ఉక్కుపోత వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ వాతావరణం అనేది దాదాపుగా ఈరోజు రేపు ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మనకి రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2వ తేదీని చూసుకున్నట్లయితే మనకి దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం, మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే జూన్ 1-2 తారీఖులకి మనకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కదా, ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇస్తున్నారు?
ఎల్లో అలర్ట్ అనేది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే అరెస్ట్వల్, మహబూబ్ నగర్ జిల్లాలు, దాంతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఈ ఖమ్మంతో పాటుగా ఎల్లుండి 2వ తేదీన కొద్దిగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. హై టెంపరేచర్ విషయానికి వస్తే ఉత్తర జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి ప్రజెంట్ ఎంత మేర ఈ హై టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. దీంతో పాటు మనం దేశంలో చూస్తున్నాం నార్త్ ఈస్ట్ స్టేట్స్లో భారీగా ఎండలు కురుస్తున్నాయి. ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఆ టెంపరేచర్స్ తగ్గే అవకాశం ఉందా? దాదాపుగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలోనే అక్కడక్కడ సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ 2 రోజులు కూడా అక్కడక్కడ అలాగే మొత్తం భారతదేశం మొత్తం మీదుగా సాధారణం కంటే అధికంగా +−5% ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే నైరుతి ఋతుపవనాలు ఈరోజు కేరళ రాష్ట్రాన్ని తాకడంతో ఇటు సౌత్ స్టేట్స్లో కూడా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉండబోతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మనకు 4 నుంచి 6 తేదీల మధ్యలోనే రాష్ట్రాన్ని నైరుతి ఋతుపవనాలు తాకుతాయని చెప్తున్నారు. ఇక హై టెంపరేచర్స్ కూడా రానున్న 2-3 రోజుల్లో తగ్గి అట్లాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇది వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓ టు స్టూడియో.